అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒకే ఒక్క మాట, మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. చాలా మంది తెలంగాణ జనం ఒక క్లారిటీలోకి వచ్చారు. రేవంత్ రెడ్డి ఇట్లనే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డికి పరిపాలన చేతనైతే లేదు, రేవంత్ రెడ్డికి పెద్దగా అడ్మినిస్ట్రేషన్ కూడా తెలియదు, రేవంత్ రెడ్డి ఎప్పుడు మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి కాదు, జస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి తన వంతు పాత్ర పోషించిండు, అట్లనే ఆయన పాదయాత్ర చేసిండు, కాంగ్రెస్ పార్టీ కోసం కొంత ఫైట్ చేసిండు, కాబట్టి రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటటువంటి ఒపీనియన్ తోటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిరు తప్ప, రేవంత్ రెడ్డి బాగా తెలివి ఉన్నటువంటి వ్యక్తనో, రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్ బాగా తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించాలంటే రేవంత్ రెడ్డి తప్ప వేరే ఆప్షన్ లేదు అనేటటువంటి మూమెంట్తో హైకమాండ్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అట్లే. కేవలం రేవంత్ రెడ్డికి మంచి ఫ్యాన్ బేస్ ఉన్నది, రేవంత్ రెడ్డి మంచి జోస్ ఉన్నది, ఊపున్నది. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా మంది రేవంత్ రెడ్డిని నమ్ముతారు, రేవంత్ రెడ్డి మాటలు వింటారు, రేవంత్ రెడ్డికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది, రేవంత్ రెడ్డిని జనాలు ఎక్కువ కూడా నమ్మేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసిండు, సభలు పెట్టిండు, మీటింగ్లు పెట్టిండు, కాబట్టి చాలా మంది రేవంత్ రెడ్డి మాటలకు అడెక్ట్ అయిపోయి రేవంత్ రెడ్డిని నమ్మి రేవంత్ రెడ్డికి ఓట్లు వేసినారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది ఇక్కడ, కాబట్టి ఫాలోయింగ్ ఉన్నటువంటి లీడర్కే ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా ఓపెన్ స్టేట్మెంట్లు తెర ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి ఒకే ఒక మాట ఇప్పుడు మళ్ళీ జనం ఒక క్లారిటీలోకి వచ్చారు. చాలా మంది జనాలు, మేము కూడా గ్రౌండ్ లెవెల్కి పోతుంటే కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు బాగుండేనా, రేవంత్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు బాగుందా, ఎవరి పరిపాలన మీకు నచ్చిందంటే రేవంత్ రెడ్డిని పొట్టుపొట్టు తిడుతున్నారు జనం. ఊర్లో ఉన్నటువంటి జనం అయితే మామూలుగా తిడతలేరు. ఆ మాటలకు బీపులు వేయాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు, ఒక్క మాట కూడా మనం బీపులు వేసే పరిస్థితి లేదు. అంత ఘోరంగా రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు జనం, విమర్శిస్తున్నారు. మరి ఈ తిడుతురు విమర్శిస్తున్నారు అంటే కూడా మా పైన మళ్ళీ కేసులు కావచ్చు, అన్ని అక్రమ కేసులు ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం, ఎందుకంటే జనాల కోసం ఎంత దూరం పోనీ కూడా సిద్ధంగా ఉన్నాం. కానీ రేవంత్ రెడ్డి గారు ఒకే ఒక మాట, ఇప్పుడు ఎంటైర్ తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డితో కాదిగా, రేవంత్ రెడ్డి మాకు అవసరం లేదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వద్దు, కేసీఆర్ ఉన్నప్పుడు అప్పో సప్పో చేసి మాకు ఇవ్వాల్సినవి అన్ని ఇచ్చిండు, కాబట్టి మాకు మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలనేటటువంటి ఒపీనియన్లోకి జనాలు వస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది, మామూలు వ్యతిరేకత కాదు. కేవలం 16 నెలల్లో తెలంగాణ జనం మా కాంగ్రెస్ వద్దురా నాయన అనేటటువంటి ఒక ఒపీనియన్లోకి వచ్చింది. ఈ మూమెంట్లో రేవంత్ రెడ్డి ఆ వ్యతిరేకతను పొడగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేయాలి, కానీ వ్యతిరేకత పొడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, ఇంకా పెట్రోల్ పోస్తున్నాడు, ఆ వ్యతిరేకత మీద కిరసనాయిల్ పోస్తున్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలు చాలా క్లియర్ కట్ స్టేట్మెంట్ ఇచ్చిండు. రాష్ట్రంలో అప్పు ఊడతలేదు, రాష్ట్రంలో పైసలు లేవు, ప్రతి నెల 18,500 కోట్ల రూపాయల ఆదాయం మాత్రమే, ఆ ఆదాయం ఎవరెవరికి పంచాలి, నన్ను కోసి వండుకొని తింటే కూడా నా దగ్గర పైసలు లేవు, నేను ఉద్యోగ సంఘాలకి ఏం చెప్పలేను, ప్రభుత్వ ఉద్యోగులు జీతాల మీదనే పనిచేయాలి, పిఆర్సీలు, టీఏలు, డిఏలు వాళ్ళకి బెనిఫిట్స్ నేను ఇవ్వలేను, రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకు నేను పెన్షన్ ఇవ్వలేను, వాళ్ళకి బెనిఫిట్స్ రావు, నన్ను ఏది అడగొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిండు. తర్వాత తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు వచ్చే పరిస్థితి లేదనేటటువంటి ఒక బాంబ్ బ్లాస్ట్ చేసే ప్రయత్నం చేసింది. చాలా మంది జనాలు ఒక క్లారిటీలోకి వచ్చిరు. మరి ఏమి అయినప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు, ఏమీ చేయనప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు, ఏమీ చేయనప్పుడు అసలు ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండు ఎందుకు, మాకు రేవంత్ అన్న వద్దు, మాకు అదే కేసీఆర్ కావాలి, కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు అనేటటువంటి రాగం ఎత్తుతురు తెలంగాణ జనం. కేసీఆర్ గతంలోనే చెప్పిండు, నా అవసరం మీకు వస్తుంది, ఖచ్చితంగా నేను మీకు గుర్తుకొస్తా అని చెప్పి కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో భారీ బహిరంగ సభలలో చెప్పిండు. ఇప్పుడు అదే కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశం కనబడుతున్నది. రేవంత్ రెడ్డి గారు కనుక ఇదే వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా జనమే మా కేసీఆర్ కావాలని ధర్నాలు చేసేటటువంటి పరిస్థితి ఉండొచ్చు అనేది పెద్ద చర్చ. ఆల్రెడీ చాలా మంది జనం, మీరు కేసీఆర్ సభ చూస్తే మీకు అర్థమవుతుంది కేసీఆర్ పైన ఉన్నటువంటి పాజిటివ్, కేసీఆర్ పైన ఉన్నటువంటి పాజిటివ్, కేసీఆర్ సభ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలా మంది జనం ఈ రేవంత్ అన్న మాకు వద్దు, ఈ రేవంత్ అన్నతో మాతో అయితలేదు అని చెప్పి చాలా మంది జనం ఇట్లా తలబట్టుకుని మాకు వద్దురా నాయన అనేటటువంటి ఒపీనియన్లోకి వచ్చిరు. సరే, రేవంత్ రెడ్డి మాట్లాడిన ఆ వ్యాఖ్యలు ఒకసారి మీరు వినాల్సినటువంటి అవసరం ఉంటుంది, వినే ప్రయత్నం చేయండి. రేవంత్ అన్న చెప్పినటువంటి మాటలు ఆయన చాలా క్లియర్ గా స్టేట్మెంట్స్ ఇచ్చిండు. ఇగో మీరు వినండి ఒకసారి ఏం చెప్తాడు రేవంత్ అన్న చెప్పిన మాట. రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు, అప్పు పుడతలేదు, అనా పైసా ఎవడు ఇస్తలేడు, ఎవరినైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను. ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు, వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకుపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందల.
అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చేటోను. అప్పు పుట్టట్లేదు, ఎవడు బజార్లో నమ్మడం లేదు. స్వీయ నియంత్రణనే దీనికి పరిష్కారము. ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు. వీధికెక్కి రచ్చ చేసుకుంటే, కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో, ఉద్యోగ సంఘ నాయకులారా, రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము. ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కుటుంబ పరువు బజార్ వేయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న మాట. అంటే కుటుంబ పరువు అంటే మన తెలంగాణ పరువు బజార్లు వేయొద్దు అని చెప్తున్నాడు. ఇప్పుడు మనమే చెప్తున్నామా అప్పు ఉడతలేదు, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకపోతారేమో అన్నట్టు చూస్తుర్రు, ఎటైనా అప్పు అడిగితే అసలు దొంగలను చూస్తున్నట్టు చూస్తుర్రు బ్యాంకర్లు అని చెప్పి తెలంగాణ ఇజ్జత్ మేము తీస్తున్నామా మీరు తీస్తుర్రా? తెలంగాణ పరువు మీరు తీస్తుర్రా మేము తీస్తున్నామా? ఇంత ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో అప్పు ఉడతలేదు, ఎవరు పైసలు ఇస్తలేరు అని చెప్పినప్పుడు వేరేటోళ్ళు మిమ్మల్ని ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు మన ఊళ్ళే బాగా అప్పులు చేసినాం అనుకో, ఆ అప్పు కట్టకపోతే మనకు వేరేటోడు అప్పియడు. తర్వాత మన ఇంటి పక్కనోడు కూడా మాట్లాడుకుంటాడు, మస్తు అప్పు చేసిండు ఆయనే, అప్పులలో కూరుకుపోయిండు, ఆయనకు అప్పియవద్దు, మొన్ననే చెప్పిండు నాతోటి, నేను మస్తు అప్పు చేసినా అప్పు తీర్చలేకపోతున్నా, వేరేటోని అప్పు అడిగినా కూడా అప్పోడు నాకు ఇత్తలేడు అని చెప్పి వాడు చెప్తున్నాయి అని చెప్పి అప్పిచ్చటోని కూడా చెప్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇంత స్టేట్మెంట్ ఇస్తున్నాడు, అప్పు ఉడతలేదు, ఏడిపోయినా దొంగల లెక్క చూస్తున్నారు, మమ్మల్ని నమ్ముతలేరు అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి ఎవరైనా అప్పించే పరిస్థితి ఉంటుందా? ఈయన పోయి ఎవరైనా అప్పు అడిగినా కూడా నువ్వు మొన్ననే చెప్పినావు అప్పు ఉడతలేదు అంటున్నావు, మా దగ్గర అప్పు ఎవడు ఇత్తలేడు అంటున్నావు, నీకు వేరేటోడు అప్పియనప్పుడు నేనెందుకు ఇవ్వాలని చెప్పి చాలా మంది రేవంత్ రెడ్డిని అప్పియకుండా చేసేటటువంటి ప్రయత్నమే కదా ఇప్పుడు. అంటే ఎవరు బజార్లో ఎవరు పరువు తీసుకుంటారు? రేవంత్ రెడ్డి పరువు రేవంత్ రెడ్డి తీసుకుంటున్నట్టే కదా. మన తెలంగాణ పరువు బజార్లో పెడుతుంది రేవంత్ రెడ్డి అన్నట్టే కదా. మనం చెప్తున్నామా మాకు అప్పు పుడతలేదు, మా రాష్ట్రం అంతా అప్పులలో కూరుకుపోయింది, మా రాష్ట్రం దివాలా తీసిందని చెప్పి మనం చెప్తున్నామా? స్వయాన ముఖ్యమంత్రి చెప్తున్న మాట, నా రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, తెలంగాణకు కరోనా వచ్చింది, తెలంగాణకు క్యాన్సర్ వచ్చింది, తెలంగాణను మెడిసిన్ కనిపెట్టాల్సిన బాధ్యత మన పైన ఉంటుందని చెప్తుంది నువ్వే కదా. నువ్వు మాట్లాడుకుంటున్నటువంటి స్టేట్మెంట్ కదా, దానికి మేమేం చేయాలి? నువ్వే కదా పరువు తీసుకుంటున్నావు. ఇప్పుడు ఇంత ఓపెన్ స్టేట్మెంట్ అప్పు పుడతలేదు అన్నప్పుడు ఎవడిస్తారు మనకు అప్పు? మీరు అప్పు కడితే అప్పిస్తారు. మీరు ఇంత ఓపెన్గా మాకు అప్పు పుడతలేదు, ఎవడు అప్పిస్తలేడు అన్నప్పుడు మీకు ఎందుకు ఇస్తారు అప్పు? మొన్న చెప్పి మీరు అప్పు పుడతలేదు అంటారు, మీకు ఎవరు అప్పిత్తలేరట, ఎవరు ఇవ్వనప్పుడు నేను ఎందుకు ఇవ్వాలని కూడా అనుకుంటారు కదా చాలా మంది బ్యాంకర్లు. మీకు ఎట్లా ఇస్తారు? సో జనాలు ఒక క్లారిటీలోకి వచ్చిర్రు, రేవంత్ రెడ్డి అప్పు ఉంటే తప్ప తెలంగాణ ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి లేదు, అప్పు ఉంటే తప్ప, అప్పు తెస్తే తప్ప తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలు ఇచ్చే పరిస్థితి లేదు, అప్పు ఉడితే తప్ప ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు, అప్పు ఉడితే తప్ప తెలంగాణ ప్రజలకు రావాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాలు, అన్ని గ్యారంటీలు రేవంత్ రెడ్డి ఇచ్చే పరిస్థితి లేదు. అప్పు ఉట్టదు, మనకేది ఇయ్యడు, కాబట్టి రేవంత్ రెడ్డి మనకు వద్దు అనేటటువంటి ఒక క్లారిటీలో జనాలు వస్తున్నారు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ. ఇదొక స్టేట్మెంట్ కదా, అప్పు ఉడితేనే ఏదైనా చేయగలుగుతా అనేటటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అప్పేనట, అప్పు తప్ప వేరే ఆప్షన్ లేదు అంటున్నాడు. అప్పు ఉడితేనే ఏదైనా చేయగలుగుతా, రాష్ట్ర ఆదాయం 18,500 కోట్లు, ఎట్లా పంచాలో చెప్పుర్రి, ఏం చేయాలో చెప్పుర్రి అంటున్నాడు. అంటే కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసిండు, కేసీఆర్ 10 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటున్నాడు. అప్పులకు వడ్డీలే కట్టాలంటున్నాడు. మీకు మినిమం అంచనా లేదా? మీరు అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్ ఫలానా అప్పు చేసిండు, అప్పుకు మేము వడ్డీలు కట్టుకోవాలనేటటువంటి అంచనా లేదా? మీరు కొన్ని ఇంటర్వ్యూలలో ఏమని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ లెక్క మేము దుబారా ఖర్చు పెట్టాము, కేసీఆర్ లెక్క దుబారా అప్పు చేయం, మేము మంచిగా సంక్షేమ పథకాలు జనాలకు అందిస్తామని చెప్పింది మీరే కదా. ఇంత అప్పు చేసిన కేసీఆర్ మీకు తెలిసినప్పుడు ఉచితాలు ఎవరు పెట్టమని చెప్పిండు, 6 గ్యారెంటీలు ఎవడియమని చెప్పిండు, 420 హామీలు ఎవడియమని చెప్పిండు? తెలంగాణ ప్రజలు అడిగిర్రా? తెలంగాణ ప్రజలు అడగక ముందుకే 6 గ్యారెంటీలు ఇచ్చింది మీరే కదా. ఉచిత బస్సు కావాలని చెప్పి మహిళలు అడిగిర్రా? మిమ్మల్ని మీరే ఇచ్చారు కదా. మహిళల ఓట్ల కోసం, రైతుల ఓట్ల కోసం 15,000 రైతు బంధు, 5,000 రూపాయల పంట బోనస్, 12,000 కౌలు రైతులకు, 12,000 ఇంకొకళ్ళకు, వాళ్ళకు వీళ్ళకు, ఇదంతా చెప్పింది మీరే కదా. 2 లక్షల రుణమాఫీ చెప్పింది మీరే కదా. మరి ఇవన్నీ ఎట్లా చెప్పిర్రు? మీకు ముందు తెలియదా అప్పు చేసింది కేసీఆర్ అని చెప్పి, ఈ అప్పుకు వడ్డీలు కట్టుకోవాలని చెప్పి? చాలా మంది జనాలు అంటారు కేసీఆర్ అధికారంలో ఉంటే అప్పో సప్పో చేసి ఎట్లనో అట్లా రాష్ట్ర ఆదాయం పెంచి రియల్ ఎస్టేట్ డెవలప్ చేసి ఎట్లా ఐటీ కంపెనీలు తీసుకొచ్చి కేసీఆర్ డెవలప్ చేసేటోడు, అనవసరంగా కేసీఆర్ని ఓడగొట్టుకున్నాం అనేటటువంటి ఒపీనియన్లో జనాలు వస్తురట. మాకు మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడి ఒక్క మాటకే, ఈ ఒకే ఒక మాట రేవంత్ రెడ్డి కొంప ముంచింది. ఇప్పుడు అప్పు ఉడతలేదు, తెలంగాణ దివాలా తీసింది. ఇంకో వీడియో ఉంది, మీరు చూడాలి ఏం చెప్తాడు. రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతిన్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది.
విన్నారా? దివాలా తీసినట్టు ఎట్లున్నామో అట్లనే ఉంది. అంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, చిన్నాభిన్నం అయిపోయింది అనేటటువంటి టైప్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే రాష్ట్రం దివాలా తీసిందని అంత ఓపెన్గా చెప్తున్నప్పుడు ఎవడు అప్పిస్తాడు? ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే దేశాలకు పోయి మా తెలంగాణకు అప్పు కావాలి, మా తెలంగాణకి ఇన్వెస్ట్ చేయాలంటే మొన్ననే నువ్వు చెప్పినావు, స్టేట్మెంట్ ఇచ్చినావు, మా రాష్ట్రం దివాలా తీసిందని మీ రాష్ట్రం అని చెప్పి దివాలా తీసిన రాష్ట్రానికి మేము అప్పెందుకు ఇస్తామని చెప్తారు కదా. ఇక్కడ కూడా ఒక స్టేట్మెంటే. ఇక్కడ జనాలు క్లారిటీలోకి వస్తారు. దివాలా తీసింది అంటున్నాడు. మన రాష్ట్రం కూడా వెస్ట్ బెంగాల్ అటు సైడ్ అయినట్టు అవుతుందేమో, మన రాష్ట్రం కూడా దివాలా తీస్తుందేమో, ఈ దివాలా తీసే ముఖ్యమంత్రి మాకు వద్దు అనే క్లారిటీలో జనాలు వస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచన చేయరి. మీరు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు, ఓకే, ఓపెన్గా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అప్పు పుడతలేదని చెప్తున్నారు, ఓకే, సంక్షేమ పథకాలు రావట్లేదు ఇయ్యలేమని చెప్పి కూడా మీరు చెప్తున్నారు, ఓకే. కానీ తెలంగాణ ప్రజలు భయపడతారు. భయప్రాంతాలకు గురి చేయకండి వాళ్ళని. ప్రజలు మీరు మాట్లాడే మాటలను పాజిటివ్ తీసుకుంటారని మీరు అనుకుంటారు. కేసీఆర్ ఉంటే బాగుంటుందనే ఒపీనియన్లకు వస్తున్నారని మీకు అర్థమైతలేదు. ఫస్ట్ మీరు అది అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకో వీడియో ఇగో, ఏం చెప్తారు విను. ఏది పెంచుదామో చెప్పుండ్రి, ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రి. ధరలు పెంచకుండా, ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు. కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో, ధర్నాలో, దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది. ఆయన ఏమంటున్నాడు వినరా? మనము అన్నిటికీ ధరలు పెంచుకోవాలన్నట. పెట్రోల్కు, డీజిల్కు, పప్పుకు, కందికి, ఉప్పుకు, ఆయిల్ ప్యాకెట్కి అన్నిటికీ ధరలు పెంచుకోవాలి. ధరలు పెంచుకోవాలి. ఇంకోటి, ఉన్న పథకాలను ఆపేయాలి. ఉన్న పథకాలు ఆపకుండా ధరలు పెంచకపోతే మనకు రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, మన కోరికలు నెరవేరవు అనేటటువంటి టైప్లో మాట్లాడుతున్నాడు. అంటే పథకాలు ఇక ఇచ్చే పరిస్థితి లేదు. ఇక మీరు అనుకుంటున్నారేమో మాకు కళ్యాణ లక్ష్మి ఇస్తారు, షాదీ ముబారక్ ఇస్తారు, అది ఇది అని అన్ని డూబ్, ఏది ఇచ్చే పరిస్థితి లేదు. అయిపోయింది, ఇక మొత్తం కథ అంతా అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓపెన్ స్టేట్మెంటే ఇస్తున్నాడు. ఓపెన్గా చెప్తున్నటువంటి మాటే, అప్పు ఉడతలేదు, ఏమైనా ధరలు పెంచుకోవాలి, కొత్త కొత్త కోరికలు కావాలంటే ఉన్న పథకాలను బంద్ చేయాలనేటటువంటి టైప్లో మాట్లాడుతున్నాడు. ఇంకో వీడియో ఉంది, ఇది కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. కేసీఆర్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి వీడియో, ఇది కూడా మీరు చూడండి ఏం మాట్లాడుతున్నాం. 3 నెలలకు ఒకసారి బయటకు వస్తాడు, తిడతాడు, పోతాడు, అది ఫెయిలు, ఇది ఫెయిలు, ఇది ఫెయిలు, అది ఫెయిల్ అని. ఆయనకేముంది, ఆనందంగా ఉంది. అది చెప్పేటప్పుడు ఫేస్ లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే, రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేస్ లో ఇట్లా బల్బు 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు. ఎవడైనా బాధపడతాడా? అరే ఏదైనా తప్పు జరిగింది, ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం. ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది. జీత భత్యాలు రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది. అరే ఏందా ఇట్లా అయిపోయింది. మరి ఫెయిల్ చూడండి, ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్, ప్రతి ఫెయిల్ వెనకాల ఒక 1000 వోల్టుల బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు. ఏం పైశాచిక ఆనందము. ఇది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్న మాటలు. కేసీఆర్ అట బయటకు వచ్చి పైశాచిక ఆనందం పొందుతుండట. కేసీఆర్ బయటకు వచ్చి నవ్వుతుండట కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందంటే. ఆయన ఎంత ఓపెన్గా చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు మీకు మంచి అవకాశం వచ్చింది, చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యారు, అవకాశాన్ని ఉపయోగించుకోండి, మంచి అవకాశాన్ని పొడగొట్టుకోకండి, మీరు ఇంకా అద్భుతాలు సాధించాలి, మీకు మంచి 5 సంవత్సరాలలో మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి అంత పాజిటివ్గా TV9 ఇంటర్వ్యూలో చెప్పిండు కేసీఆర్. అది ఆయనకు ఎక్కలే, ఆయన చూడనట్టున్నాడు వీడియో. కేసీఆర్ని తిట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు, కేసీఆర్ను తిట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఇక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన పాజిటివ్ కన్సర్న్ ఎక్కడ తీస్తలేడు. కేసీఆర్ ఇంకో మాట చెప్పిండు, మేము ప్రభుత్వాన్ని పడగొట్టడానికి రెడీ లేము, ప్రభుత్వం 5 సంవత్సరాలు నడవాలి, మీకు అవకాశం వచ్చింది, ఇంకా 3 సంవత్సరాలు మీ చేతిలో ఉంది, మంచిగా నడపండి అనేటటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. కానీ ఎక్కడ కూడా వీళ్ళకి ఆ స్టేట్మెంట్ ఎక్కలే. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి ఆ స్టేట్మెంటు మరి ఆయనకు అర్థం కాలేదో, మరి చెప్పనీకి రాలేదో తెలియదు. కేసీఆర్ పైన ఇంకా పడి ఏడుస్తున్నారు. కానీ జనాలైతే క్లారిటీలో ఉన్నారు, ఇలాంటి ముఖ్యమంత్రి వద్దు, దివాలా తీసింది తెలంగాణ రాష్ట్రం అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి వద్దు. కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి అంశాలు చేస్తే కేసీఆర్ అధికారంలో ఉన్నాడు, తర్వాత జనాలకు విరక్తి అయ్యి ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిని మనం మార్చుకోవాలి, 10 సంవత్సరాలు ఒకటే వ్యక్తిని చూసినాం, కొత్త వాళ్ళు వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి కోట్లేసాడు. కానీ జనాలు తలకే పట్టుకుంటారు, వామ్మో ఆ 16 నెలలలో ఇంత టార్చర్ చూపిస్తున్నాడు కదా అని చెప్పి జనాలకు క్లారిటీ వచ్చింది. రైతు భరోసా గతి లేదు కదా, పెన్షన్ గతి లేదు, పెన్షన్ గతి లేదు, 4000 రూపాయల పెన్షన్, రైతు భరోసా, రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు. వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఒక్కొక్కటి చెప్తే రక్తం ఉడికిపోతుంది, రక్తం మరుగుతుంది, అన్ని చెప్పారు, అన్ని ఫెయిల్.
కాబట్టి ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి వద్దు, మళ్ళీ కేసీఆరే కావాలి. రేవంత్ రెడ్డి మాట్లాడిన ఒకటే ఒక మాటకు దివాలా తీసింది రాష్ట్రం, అప్పు ఉడతలేదు, రాష్ట్రం అంతా చిన్నాభిన్నం అయిపోయిందని ఆయన మాట్లాడిన ఒకే ఒక మాట తెలంగాణ ప్రజలకు నచ్చలేదు అనేది ఒక పెద్ద చర్చ. అయితే జనాలు చెప్తున్నారు, ఓపెన్ చెప్తున్నారు, మీకు ముందు తెలియదా, ముందు మీరు ఏం చేసిర్రు, తర్వాత ఎంతసేపు మీరు అప్పులు అప్పులు అప్పులు, మరి ఎందుకు మీరు హెలికాప్టర్లలో తిరుగుతుర్రు, మరి ఎందుకు విమానాలలో తిరుగుతుర్రు, అంటే ఢిల్లీకి ఎందుకు పోతుర్రు, అంటే ప్రోటోకాల్ ఎందుకు పాటిస్తున్నారు, అన్ని చర్చలు ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి. సరే ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలకు జనాలు ఫీల్ అయ్యారు, మాకు మళ్ళీ కేసీఆరే కావాలనేటటువంటి ఆలోచనలకు వస్తురు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్న చర్చ. ఈ అంశంపైన చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో.